ఇంత ముందు కూడా చాలా ఇష్యూస్ మాట్లాడాము. ఇది మన చింతలమెట్ దగ్గర ఉన్న ఏమంటారు మన అస్తాల వీరన్న టెంపుల్ గురించి కూడా మేము ఇంతకుముందు మాట్లాడాము. ఏది అక్కడ ఉన్న ల్యాండ్ కబ్జా అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కబ్జా చేసి దానికోసం మేము ఎంఆర్ ఆఫీస్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది. తర్వాత మళ్ళా కొంచెం అక్కడ లోకల్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఆగిపోయినాం. ఇట్లా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మనకు తెలిసిన గుళ్ళు చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మన చుట్టుపక్కల శంషాద్ కానివ్వండి, రాజనగర్ కానివ్వండి, కిషన్ బాగ్, అత్తాపూర్ లో కొన్ని లక్షల కోట్ల విలువ గల భూములు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ తో అమ్ముకుంటున్నారు కూడా ఈ భూములు. వీటి గురించి కూడా మనము చాలా గట్టిగా పోరాడాలి మేడం. ఇంకోటి వచ్చేసి ఏదైతే మన ఇప్పుడు మీరు అంటున్నారో మన సంస్కృతి సాంప్రదాయం గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దాని గురించి ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అయితే ఉన్నాయో, అంటే ప్రైవేట్ వేద పాఠశాలలు ఉన్నాయి, కొన్ని రిజిస్టర్డ్ టెంపుల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆధారం లేవని, వాళ్లకు మనము ఏదైనా గవర్నమెంట్ స్కాలర్షిప్ కానివ్వండి, రిజిస్టర్డ్ టెంపుల్స్ కి పంతుల జీతాలు లేకపోతే గుడికి నిర్వహణ కోసం ఏదైనా దీపదుప నైవేద్యం దానికోసము మనం కొంచెం పోరాటం చేస్తే ఇట్లాంటి గుడుగుల్లో బతికిస్తున్న వాళ్ళం అవుతాం మేడం. అట్లా ఎన్నో గుడులు మన ఏరియాలో. అవును, తప్పకుండా అండి, తప్పకుండా, ఖచ్చితంగా మేడం. మేడం అది చేస్తే చాలా, అంటే గోశాలలు ఉన్నాయి. గోశాలకు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు గవర్నమెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తామని చెప్పారు. అట్లాంటి ఒక్కొక్క గోకి ఎంతో కొంత మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే గోరక్షణ కూడా మనము కంపల్సరీ దృష్టి పెట్టుకోవాలి మన విషయంలో. తప్పకుండా తప్పకుండా మేడం. మేము రెగ్యులర్ గా మీరు చేసే ఉద్యమంలో మేము పాల్గొంటుంటాం మేడం ప్రతిసారి. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మేము ఇప్పుడు మన కాశీబుగ టెంపుల్ కి వస్తాం మేడం. మళ్ళా ఇది వేణుగోపాల స్వామి ఉత్సవాలకు దానిలకు హాజరవుతుంటాం మేడం. ఓకే ఓకే. కాబట్టి మీరు చేసే ప్రతి ఉద్యమంలో మేము వస్తాం మేడం. మేము కూడా బాగా మేడం దాంట్లో. తప్పకుండా. మరి ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుపోతుంది, దాని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? ఇది ఎలాంటి నిర్ణయం అంటారు? దాని గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం ప్రభుత్వం నిర్ణయం మీద. కాకపోతే ఏది జరిగినా కానీ 100% హిందూ సమాజానికి న్యాయం జరగాల. తప్పకుండా తప్పకుండా.